హాయ్ ఫ్రెండ్స్, దసరా శుభాకాంక్షలు అందరికీ, ఫ్యామిలీ అందరికీ, మన ఫ్రెండ్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. దసరా పండుగ అందరూ హ్యాపీగా సంతోషంగా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మర్చిపోయి ఇంకో చిన్న విషయం ఏంటో తెలుసా? ఉచిత బస్సుల ద్వారా ఎంత బెనిఫిట్ ఉందో మీ అందరికీ నా అనుభవంతో చెప్తున్నాను నేను. నవరాత్రులు మొదలైనవి కదండి, అమ్మవారి గుడి వైపు ట్రాఫిక్, మా వైపు బస్సులు రావన్నమాట. ఇంకా ఆటో మేమున్న దగ్గర నుంచి షాప్ దగ్గరికి ఆటో అడిగితే 100 రూపాయలు, 150 రూపాయలు. ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఇవన్నీ కూడా, ఊబర్ కానీ అన్నీ కూడా మినిమం 100 రూపాయలు అనమాట. మనం సంపాదించేది ఎంత? ఏదో కొంత. దానిలో ఈ సగము దీనికి వెళ్ళిపోతే ఇంకేంటి మనం సంపాదించేది? మనలాగా మధ్యతరగతి వాళ్ళు అంత భరించలేరు కాబట్టి. కానీ మంచి సమయానికి ఉచిత బస్సులు అనేది మనకు వచ్చినాయండి. వాటిని అయితే మనం ఎవరు పాడు చేసుకోకూడదు. చక్కగా ఇంటి దగ్గర కొంచెం ముందుకు రాగానే బస్ స్టాప్ ఉంది, అక్కడ బస్సు ఎక్కేసి చక్కగా వచ్చి మా షాపు సెంటర్లో నేనైతే దిగి ఉచితంగా వచ్చేసాను అనమాట. ఎంత హ్యాపీ అనిపించిందో. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేస్తే మనం రావాల్సిన గమ్యానికి ప్రశాంతంగా వచ్చేస్తాం. ఈ బస్సు రెడీగా ఉంది అంటే ఇంకో బస్సు కోసం చూడండి. మనం ఒక 5 నిమిషాలు ఎదురు చూడడంలో తప్పేం లేదు కదా. ఇంకో బస్సు వస్తుంది. ఈ బస్సు జనాలు ఉన్నారు, టైం అయిపోతుంది, అందరూ హడావుడిగా ఎక్కేసారు, ఫుల్ అయిపోయింది, ఓకే వదిలేసేయండి. దాని వెనక ఇంకో బస్సు, బోల్డ్ బస్సులు పెట్టారు, ఉచిత బస్సులు. మనకి ప్రాబ్లం ఏం లేదు. ప్రశాంతంగా పీస్ఫుల్గా కూల్గా ఒక్క సెకండ్ ఆలోచించుకోండి. ఈ రద్దీలోకి ఎక్కేదానికంటే ప్రశాంతంగా ఇంకో బస్సు వస్తుంది, ఎక్కేద్దాం అనుకొని. అంటే వేరుగా అనుకోబాకండి ఫ్రెండ్స్, నాకు తోచింది నేను చెప్పాను. ఓకేనా, బాయ్. మరి మళ్ళీ వేరే వీడియోతో వస్తానండి. రాననుకోబాకండి, వస్తా.